నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం తాజా వంకాయలు 1/2 కిలో తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఒక ఆనియన్, టమాటాలు ఒక 3, 4 టమాటాలు వేసాను. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సేంత చింతపండు వేసుకొని కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసుకొని ఇందులోకి ఒక మామిడికాయ కట్ చేసుకొని వేసుకోవాలి. మామిడికాయ వేయడం వల్ల ఆ వంకాయ బజ్జీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కప్పు వాటర్ సరిపోతాయి. ఇంకా వాటర్ కావాల్సి వస్తే ఉడికేటప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని ఇందులోకి పసుపు క్లిప్ మిస్ అయ్యింది, పసుపు వేయడం మర్చిపోయాను. తర్వాత వేసాను అనమాట, అది చూపించలేదు. కారం కూడా ఒక స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. చూడండి ఎలా ఉడికిందో. ఎలా ఉడికితే సరిపోతుంది, మరీ ఉడకనవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మ్యాష్తో కానీ పప్పు కుత్తితో కానీ మ్యాష్ చేసేసుకోవాలి. ఇది లైట్ తక్కువ అనిపిస్తుందండి, డిమ్గా ఉంది లైట్. సో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా, మరీ మెదపని అవసరం లేదు, లైట్గా మెదుపుకుంటే సరిపోతుంది. గరిటెతో ఒకసారి కలుపుకొని చూద్దాము. ఇలా ఉంటే సరిపోతుంది. కూర చాలా బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే అద్భుతంగా ఉంటుంది అనమాట వంకాయ బజ్జీ. ఇది అప్పడాలతో కానీ ఏదైనా ఫ్రైతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీలకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్ట్ అయినా వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారు కదా, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.